ఉరిశిక్షలన్నారు, కాళ్ళు చేతులు నరుకుడన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ కాడున్న వాలంటీర్ను చూపెడుతున్నారని అనుకుంటే తప్పు రూట్ల కాలేసినట్టేనుల్లా. కోటర్ దాగి బండి నడిపిన పాపానికి ఎర్రటెండల అనుభవిస్తున్న శిక్ష ఇది. మహబూబ్ నగర్ జిల్లా బోయిపల్లి కాడ పెద్ద రోడ్డు మీద పోలీసోళ్లు పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లా నోట్ట పుల్ల పెడితే అడ్డంగా దొరికిండట గీ అన్న. రిమ్మ మీటర్ షిప్పు గిర్రున తిరిగి అన్న కిక్కులున్నాడని చెప్పిందట. ఇక పోలీసోళ్లు పట్టుకొని కోర్టుకు పంపితే అక్కడ జడ్జి సారు 2000 రూపాయల జరిమానేసి ఆయనతోనే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చే శిక్ష వేసిండ్రు. అట్లా మహబూబ్ నగర్ కాడున్న అన్ని చౌరస్తాల కాడ మందు దాగి బండి నడపద్దని చెప్పి కాగితాలు చేతిలో పెట్టి 2 దినాలు నిలబెట్టిండ్రు. తాగి బండి నడిపేటోన్నే వద్దని చెప్పుమంటున్నారని అన్న మస్తు ఫీల్ అయింది కావచ్చు పాపం. కానీ చేసిన తప్పుకు శిక్ష తప్పది కాబట్టి అనుభవించాల్సిందే. ఇక మొన్నట్ల సుతం జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఊమిత్యాల ఊళ్ళుండే ఈరన్న అనే గీనే బహిరంగంగా మందు తాగుకుంటా పోలీసులకు దొరికేటాళ్లకు గద్వాల జిల్లా కోర్టుకు తీసుకుపోయిండ్రు. జడ్జి సారు జిల్లా కేంద్రంలో ఉన్న సర్కారు దవాఖాన దగ్గర మద్యం మత్తుల వాహనాలు నడపవద్దని రాసిన ప్లకార్డులను పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని తీర్పిచ్చిండు. దీంతోని పోలీసులు శిక్ష అమలు చేసిండ్రు. ఏదేమైనా జడ్జి సార్ వేసిన శిక్ష మాత్రం మంచిగున్నది. ఇట్లా చేస్తేనన్నా తాగి బండ్లు నడిపేటోళ్లకు బుద్ధొత్తదనబట్టిండ్రు. తాగుడు అలవాటు లేని తొవ్వంటి పోయే వాహనదారులు కొందరు. చూసిండ్రు కదా పబ్లిక్. తాగినక్క బండ్లు తీయకుండ్రి, పబ్లిక్ ను పర్షాన్ చేయకుండ్రి, పోలీసులకు దొరికి మీరు పర్షాన్ కాకుండ్రి. ఏమంటున్నాం, సరేనా?